హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ మోడల్ వచ్చేసి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. సో ఒక నెంబర్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేస్తాడు, దానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12 అనే నెంబర్ ఉందండి. సో 12 అనే నెంబర్కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? బై బేసిక్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే వాటి గుణిజాలు అని చెప్పి తెలుగులో అంటాం. సో 1 ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ 12. 2 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ 12. వై? బికాస్ 1 టేబుల్లో 12 వస్తుంది, 2 టేబుల్లో 12 వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది. బట్ 5 టేబుల్లో 12 రాదు కాబట్టి దాన్ని మనం ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయము. సో నెక్స్ట్ 6 టేబుల్లో 12 వస్తుంది. 6 2 is 12. సో 7 కానీ 8 కానీ 9 10 11 సో వాటిలో 12 అనేది రాదు. సో వాటిని మనం ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయలేము. అండ్ లాస్ట్ వన్ ఈజ్ 12. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 1 + 2 + 3 4 5 6. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 12కి 6 వస్తున్నాయి. సో ఈ నెంబర్ చిన్నగా ఉంది కాబట్టి ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయడం ఈజీ. అలా కాకుండా 128 అని చెప్పేసి పెద్ద నెంబర్ ఇచ్చాడు అనుకుందాం. సో దీనికి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? సో అన్నీ కూడా మళ్ళీ ఏ టేబుల్ వస్తుందో మనకు అంత నోటెడ్ ఉండే కాబట్టి వాటి కోసం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన నెంబర్ తీసుకుందామండి. చిన్న ఎగ్జాంపుల్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత పెద్ద ఎగ్జాంపుల్కి అప్లై చేద్దాం. సో 12 అనే నెంబర్ ఉంది కదా. ఇప్పుడు ఈ 12 అనే నెంబర్ని ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ రూపంలో రాయాలి. ప్రైమ్ నెంబర్ అంటే 2 తోటి స్టార్ట్ అవుతుంది. 2 × 6. బట్ 6 ఈజ్ నాట్ ప్రైమ్. 6 ఈజ్ నాట్ ప్రైమ్. సో 2 × 6ని ప్రైమ్లో రాస్తే 2 × 3. సో మనకి మొత్తం మీద 2² × 3⁴ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 12 = 2² × 3⁴, విచ్ మీన్స్ ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్లో రాస్తున్నాం. ఇలా రాసినప్పుడు ఇక్కడ పవర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 + 1 ఇంటూ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1 తీసుకోవాలి. 2 + 1 ఇంటూ 1 + 1. 2 + 1 = 3 ఇంటూ 1 + 1 2, విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 = 6 అండి. సో మనకి ఈ విధంగా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ రూపంలో రాసిన తర్వాత పవర్స్ ఏమైతే ఉంటాయో వాటికి ఒక్కొక్కటి యాడ్ చేస్తూ వాటిని ఇంటూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 + 1 ఇంటూ 1 + 1. సో ఇక్కడ 128 అనే నెంబర్ ఉన్నప్పుడు ఈ విధంగా చేయొచ్చు. 128 తీసుకుంటే ప్రైమ్ నెంబర్ రూపంలో రాయాలండి. 2 × 64. 2 × 64, బట్ 64 is not prime. So 2 × 32. 32 also not a prime. 2 × 2 × 2 × 16. 2 2s are 2 2s are 16 అంటే 2 × 8. సో సింప్లీ 2 × 2 × 2 × 2 × 8 అంటే 2 క్యూబ్ రాసుకుందాం. 1 2 3 4 + 3 2⁻7 వస్తుంది. సో 2⁻7 వచ్చినప్పుడు ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్లో రాసినాం. అండ్ ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 + 1 ఇంటూ ఇక్కడ ఇంకో నెంబర్ ఉంటే దాన్ని తీసుకుందాం. ఇక్కడ ఇంకో నెంబర్ లేదు కాబట్టి ఇక్కడికి ఆపేస్తాం. 7 + 1 = 8. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఓన్లీ 8 అండి. 8 కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం 128కి చేయలేము. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్ ఈజియెస్ట్ మెథడ్ అండి. జస్ట్ ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్లో రాస్తాం. ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత డిసైడ్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 84 ఉంది అనుకుందాం. 84 అంటే 2 × 42, but 42 is not prime. 2 × 2 × 21 and 21 are also not prime. 2 × 2 × 3 × 7. సో ఇక్కడ మళ్ళీ 3 7 రెండు కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు? 2² × 3⁴1 × 7⁴1. సో మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 + 1 ఇంటూ 1 + 1 ఈ 1 అండి, అండ్ ఇంటూ 1 + 1 లాస్ట్ వన్. 2 + 1 3 ఇంటూ 1 + 1 2 ఇంటూ 1 + 1 2. 3 2s are 6, 6 2s are 12. సో 84కి 12 ఫ్యాక్టర్స్ వస్తాయండి. 84కి 12 ఫ్యాక్టర్స్. బై బేసిక్ మెథడ్ కూడా ఏ విధంగా వస్తుందో చూద్దాం. 12 ఫ్యాక్టర్స్ అవునా కాదని చెప్పి చెక్ చేసినప్పుడు 1 టేబుల్లో 12 వస్తుంది, 2 టేబుల్లో 12 వస్తుంది, 3 టేబుల్లో 324. ఓకే, 3 టేబుల్లో 12 వస్తుంది. ఎందుకంటే 3 టేబుల్లో 3 2s are 6, 24, 3 8 24. సో నెక్స్ట్ 4 టేబుల్లో 12 వస్తుంది. 4 21s are 5లో రాదు, 6లో రాదు. 6 టేబుల్లో 6 1s are 6. ఓకే, 6 టేబుల్లో కూడా వస్తుందండి. 6 1s are 6, 24, 6 4s are 24. సో 6 టేబుల్లో కూడా వస్తుంది.
అండ్ ఇక్కడ మనకి సగం నెంబర్స్ వచ్చిన తర్వాత రిమైనింగ్ సగం నెంబర్స్ని ఇంకొక నెంబర్ కావాలి కదా 7 టేబుల్లో కూడా వస్తుంది 7 1 7 7 2 24 సో 7 ఇక్కడ హాఫ్ ఆఫ్ ది నెంబర్ వచ్చిన తర్వాత 7 ఇంటూ 12 అంటే 12 టేబుల్లో కూడా 84 వస్తుంది అండ్ 6 ఇంటూ 14 టేబుల్లో కూడా నెంబర్ వస్తుంది అండ్ 4 ఇంటూ 21 3 ఇంటూ 28 అండ్ 2 ఇంటూ 42 అండ్ 1 ఇంటూ 84 సో టోటల్ నెంబర్స్ వచ్చేసి 1 2 3 4 5 6 ఇది హాఫ్ అండి 1 2 3 4 5 6 6 ప్లస్ 6 12 సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 12 ఉంటాయి సో అంత పెద్ద ప్రాసెస్ ఏ టేబుల్లో పోతుంది కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా మనకి ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ రూపంలో రాసేసి వాటి స్క్వేర్స్ని ఈ మెథడ్లో యాడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ మోడల్ వాల్యూ ఆఫ్ యూనిట్ ప్లేస్ అంటే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 to the power of 34 ఇంటూ 34 to the power of 16 అనే నెంబర్లో లాస్ట్ యూనిట్ ప్లేస్లో వచ్చే నెంబర్ ఎంత అనే నెంబర్ అడుగుతాడు అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 12 to the power of 34 ఇంటూ 34 to the power of 16 ఆన్సర్లో యూనిట్ ప్లేస్లో వచ్చే అంటే చివరి సంఖ్యలో అంకెల స్థానంలో వచ్చే వాల్యూ ఎంత అని చెప్పి క్వశ్చన్ ఉంటుందండి సో మనం 12 to the power of 34 చేయడం అనేది ఇంపాసిబుల్ సో మనం పాసిబుల్గా చేయలేం కాబట్టి ఇటువంటి వాటికి ఈ మెథడ్ మన ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అండి సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ అన్ని నెంబర్స్కి ఒక ప్రాసెస్ ఫాలో కావాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to the power of 4 చేద్దామండి 1 to the power of 4 1 to the power of 4 అంటే 1 into 1 into 1 విచ్ మీన్స్ 1 అండి 2 power 4 అంటే 2 power 4 అంటే 16 వస్తుంది బట్ మనకు కావాల్సింది లాస్ట్ నెంబర్ కాబట్టి 6 తీసుకుందాం ఓన్లీ లాస్ట్ నెంబర్ అంటే యూనిట్ ప్లేస్ కోసం చూస్తున్నాం యూనిట్ వాల్యూ 3 to the power of 4లో 3 power 4 అంటే 81 విచ్ మీన్స్ 1 లాస్ట్ నెంబర్ అండ్ 4 power 4 అంటే 256 లాస్ట్ నెంబర్ 6 5 power 4లో లాస్ట్ నెంబర్ 5 అండి ఎందుకంటే 5 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 5 వస్తుంది అండ్ 6 కూడా 6 6 36 and again 6 216 and again 6 last number is 6 always 6 ki always 6 7 to the power of 1 lo 7 7 is 49 9 9 is 81 so last number is 1 8 power 4 lo 8 8 is 64 and 64 4 4 is 16 last number is 6 9 to the power of 4 లో 9 9 is 81 into 81 1 1 is 1 అండి సో ఇక్కడ కొన్ని నెంబర్స్ మనం డిఫైన్ చేసినాం ఏమేమి నెంబర్స్ అవి 1 to the power of 4 ఎంత ఉన్నా 1 వస్తుంది 2 power 4 ఎంత ఉన్నా 6 వస్తుంది సో ఇక్కడ గమనిస్తే 2 4 6 8 ఇవి ఈవెన్ నెంబర్స్ అండి ఈవెన్ నెంబర్స్ ఏమేమి వస్తున్నాయి 2 4 6 8 వీటికి టు ది పవర్ ఆఫ్ 4 చేసినప్పుడు మనకి ఆన్సర్ లాస్ట్ నెంబర్ 6 వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడ్ నెంబర్ తీసుకుంటే 1 కావచ్చు 3 కావచ్చు 7 కావచ్చు 9 వీటికి మాత్రం 1 వస్తుంది ఎక్సెప్ట్ 5 అండి 5కి మాత్రం 5 వస్తుందండి 5కి మాత్రం 5 వస్తుంది ఈ విషయాలు ఫస్ట్ మనం గుర్తుంచుకుందాం వీటిని నోట్ చేసి పెట్టుకోండి సో 1 to the power of 4 చేసినప్పుడు 1 వచ్చింది 2 power 4 చేసినప్పుడు 6 వస్తుంది ఈ విధంగా ఆ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తాం సో ఇవి ఫస్ట్ విషయాలు తెలియాలి ఈ మ్యాటర్ తెలిసిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనకు కావాల్సింది యూనిట్ ప్లేస్ ఒకటే కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ 12 to the power of 34 ఇంటూ 34 to the power of 16 మనకు కావాల్సిన యూనిట్ ప్లేస్ ఒకటే కాబట్టి దీన్ని మాత్రం ఫోకస్ చేస్తాం విచ్ మీన్స్ 2 power 34 ఇంటూ 4 power 16 సో దీని తర్వాత 2 power ఈ 34ని టు ది పవర్ ఆఫ్ 4లో రాయాలి 34ని టు ది పవర్ ఆఫ్ 4లో రాసినప్పుడు 4 ఇంటూ 8 32 రిమైనింగ్ 2 అంటే 2 power 2 4 2 to the power of 4 whole to the power of 8 which means 4 into 8 32 ప్లస్ 2 power 2 అంటే 34 అంటే 34ని డివైడ్ చేస్తున్నాం ఏ విధంగా డివైడ్ చేస్తున్నాం అంటే 32 ప్లస్ 2 32 ఎందుకు డివైడ్ చేస్తున్నాం అంటే 4 to the power of somethingలో రాయాలి ఇంతకుముందు మనం కూడా అన్ని 4 to the power of something కోసం చేసినాం కాబట్టి ఇక్కడ కూడా 4 to the power of something చేస్తున్నాం అండ్ 4 to the power of 16 కూడా 4 to the power of 4లో రాయాలి 4 to the power of 4 రాసినప్పుడు పైన 4 ఉంటుంది 4 into 4 16 ఇంకా ఒకవేళ ఇక్కడ 17 ఉంటే ఇంటూ 4 to the power of 1 వచ్చేది సో అది లేదు కాబట్టి ఇక్కడ సరిపోతుంది అండ్ 2 power 4 అంటే 6 అండి 2 power 4 అంటే 6 to the power of 8 ఉంది 6 to the power of 8 ఉన్నప్పుడు 6 to the power of ఎంత ఉన్నా మనకు ఆన్సర్ 6 వస్తుందండి ఇంతకుముందు డిస్కస్ చేసినాం 6 ఒకటి 5 ఒకటి అండ్ 1 ఒకటి ఈ 3 నెంబర్స్కి ఏం చేసినా మళ్ళీ అవి రిపీట్ అవుతాయి కాబట్టి 6 to the power of 8 ఉంటే ఆ లాస్ట్ డిజిట్ కంపల్సరీ 6 వస్తుంది అండ్ 2 power 4 అంటే లాస్ట్ డిజిట్ 4 2 power 2 అంటే లాస్ట్ డిజిట్ 4 ఇంటూ 4 power 4 అంటే 6 అండి 6 to the power of ఎంత ఉన్నా మళ్ళీ 6 సో 6 into 4 24
24లో లాస్ట్ నెంబర్ 4 ఇంటూ 6 అండ్ 4 ఇంటూ 6 అగైన్ 24 లాస్ట్ నెంబర్ ఈజ్ 4. సో మన ఆన్సర్లో లాస్ట్ నెంబర్ ఎంత 4. అంటే జస్ట్ ఒక 3 స్టెప్ల ద్వారా ఈ ఆన్సర్ మనం సాల్వ్ చేయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ తోటి క్వశ్చన్ మెథడ్ అంత ఈజీగా అర్థం కాదు. ఇంకొక 2 ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ 3/47 whole to the power of 153 ఇంటూ 251 whole to the power of 72 లో యూనిట్ ప్లేస్ అండి. ఇక్కడ కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా యూనిట్ ప్లేస్కి సంబంధించినవి. సో ఇందులో యూనిట్ వాల్యూ ఎంత? సో ఇటువంటి అప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ మొత్తం తీసుకోకుండా లాస్ట్ డిజిట్ సరిపోతుంది. లాస్ట్ డిజిట్ అంటే 7 to the power of 153 ఇంటూ 1 to the power of 52. సో 7 to the power of సంథింగ్ ఉంది, మనం ఏం చెప్తున్నాం, టు ది పవర్ ఆఫ్ 4లో రాయండి అని చెప్పిన. టు ది పవర్ ఆఫ్ 4లో రాయాలంటే సో 153 ఉంది, టు ది పవర్ ఆఫ్ 4 రాసినప్పుడు బై 4 చేయండి. 4 1s 4 3s 12, 3 మిగులుతుంది 33, 4 8s 33, 32. సో రిమైనింగ్ 1 వస్తుంది మనకి చేసాం. అంటే దీని ఇప్పుడు 4 to the power of 38 క్యాన్సిల్ చేయాలండి. 153/4 చేసినప్పుడు ఇక్కడ సంథింగ్ వస్తుంది, ఇది మనకు అవసరం లేదు, ఎంత ఉన్నా సేమ్ వస్తుంది కాబట్టి అక్కడ రిమైండర్ శేషం అవసరం. ఆ శేషాన్ని 7 to the power of 1 రాసుకోండి. అంటే ఇప్పుడు 7 to the power of 4 into 38 plus 1 equal to 153. 4 into 38 152 ప్లస్ 153. అంటే ఈ 153ని ఈ విధంగా డివైడ్ చేయడం, ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. అండ్ 1 to the power of సంథింగ్ ఎంత ఉన్నా 1 వస్తుంది. సో 7 to the power of సంథింగ్ ఎంత ఉంటే 7 to the power of 4 ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. 7 to the power of 4 అంటే 1 అండ్ సంథింగ్ ఎంత ఉన్నా 1 అండ్ 7 to the power of 1 అంటే 7 into 1, 1 into 1 1, 1 into 7 7. సో ఆన్సర్ ఈస్ 7 అండి. యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుంది 7. సో ఈ వీడియో మళ్ళీ చెప్తున్నాను, మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1కి 1 వస్తుంది, 1 to the power of 4 కానీ 5 to the power of సంథింగ్, 6 to the power of సంథింగ్, ఈ 3 నెంబర్స్కి అవే రిపీట్ అవుతాయి. ఇవి కాకుండా 3 కానీ 7 కానీ 9 కానీ ఉంటే 1 వస్తుంది, టు ది పవర్ ఆఫ్ 4 ఉంటాయి. అండ్ 2 4 8 ఈ నెంబర్స్కి ఏమో 6 వస్తుంది. ఎందుకంటే మళ్ళీ 6 to the power of సంథింగ్ 6, 1 to the power of సంథింగ్ 1. సో ఈ విధంగా మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. సో ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి 7 అండి. సో సెకండ్ క్వశ్చన్ కూడా చూద్దాం సేమ్ మెథడ్లో. సో ఇక్కడ మనకి నెంబర్ క్వశ్చన్స్ ఎంత పెద్దగా ఉన్నా సార్ ఓన్లీ వి కన్సిడర్ ఓన్లీ లాస్ట్ నెంబర్ అండి. లాస్ట్ నెంబర్ అంటే 4 to the power of 42, 4 to the power of 42 ప్లస్ ఇక్కడ వేరే ఉందండి క్వశ్చన్, మధ్యలో ఇంటూ ప్లస్ కూడా అంటే బోర్డ్ మాస్ మెథడ్ కూడా ఇంక్లూడ్ చేస్తుండు. అండ్ 5 power 172 ఇంటూ 2 power 64 లాస్ట్ నెంబర్ అండి, ఓన్లీ లాస్ట్ నెంబర్. అండ్ 3 power 30. ఇవి లాస్ట్ నెంబర్స్ వస్తున్నాయి. సో లాస్ట్ నెంబర్స్ వచ్చిన తర్వాత యూనిట్ ప్లేస్ ఫస్ట్ చేద్దాం, తర్వాత బోర్డ్ మాస్ మెథడ్ని నెక్స్ట్ చేద్దాం. యూనిట్ ప్లేస్ అంటే 4 to the power of 42 ఉంది. సో మనం ఏం చేయాలి, 4 to the power of 4లో రాయాలి. ఏదైనా సరే 4 to the power of 4లో రాయాలి. 4 to the power of 4 అంటే 42 అంటే మనం ఇంతకుముందు చెప్పాం, జస్ట్ 4 to the power of 4 అంటే 4 10s 40, 2 మిగులుతుంది. సో మనం ఇక్కడ వేసుకోవాల్సింది, ఇక్కడ 10 వేసుకోవాలి, ఇక్కడ 2 వేయాలి. ఇది ఫస్ట్ స్టెప్ అండి దీన్ని. అండ్ 5 power సంథింగ్ ఎంత ఉన్నా కానీ 5 వేస్తుంది, ఇంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ 2 power 4లో రాయమని చెప్తున్నాను. 64 అంటే 16 అండి, రిమైండర్ ఏముండదు కాబట్టి థర్డ్ నెంబర్ ఏముండదు. మైనస్ 3 power 4లో రాసినప్పుడు హోల్ టు ది పవర్ ఆఫ్ 3, 4 into 3 12, రిమైనింగ్ 1 ఉంటుంది కాబట్టి 3 power 1. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఒక్క స్టెప్ అర్థమైతే ప్రాబ్లం అయిపోయినట్టే. 4 power 6, 6 to the power of something equal to 6. And 4 power 2, 16, last number is 6, plus 5 into 2 power 6, 2 power 4 equal to 6, 6 to the power of something 6 అండి. 3 power 1, 3 power 4 1, 1 to the something 1 వేస్తుంది, 1 into 3 అంటే 3 అండి. సో ఇప్పుడు బోర్డ్ మాస్ మెథడ్ ప్రకారం 6 into 6 36 plus 5 into 6 30 minus 3. సో మనకి ఇక్కడ కూడా లాస్ట్ నెంబర్స్ మాత్రమే అవసరం, విచ్ మీన్స్ 6 plus 0 minus 3, 6 plus 0 6, 6 minus 3 3. సో ఆన్సర్ ఈస్ 3. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఎంత పెద్దగా ఉంది, సింప్లికేషన్ చూస్తే అంత సింపుల్ ఉంటుందండి. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మెథడ్ ఇంపార్టెంట్. మెథడ్లో మనం ఓన్లీ లాస్ట్ నెంబర్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం, అది కన్సిడర్ చేస్తూ మాత్రమే ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ డిజిట్ మాత్రమే ఫోకస్ చేస్తాం, ఎందుకంటే మనకు అడిగేది యూనిట్ ప్లేస్ డిజిట్. సో ఇదొక మెథడ్ అండి. దీని తర్వాత నెక్స్ట్ కొన్ని ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ అండి, ఇవి రిపీటెడ్గా అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఒక మిశ్రమ భిన్నం కనబడుతుంది మనకి. మిశ్రమ భిన్నం ఏంటది, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం దాన్ని. 9 3/4 ప్లస్ 6 2/5 మైనస్ 7 1/2. ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. సో దీన్ని సాల్వ్ చేయాలంటే యాక్చువల్గా అయితే క్రమభిన్నానికి మార్చాం, అంటే ఫ్రాక్షన్లోకి మార్చాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 into 3 36 plus 3 39/4
ప్లస్ 6 ఇంటూ 5 30, 30 ప్లస్ 2 32/5 మైనస్ 7 14 15/2. సో దీన్ని మళ్ళీ ఎల్సిఎం చేసేస్తే ఒక ఆన్సర్ వస్తుందండి. ఇది ఒక మెథడ్. సో ఇది చేయడం ద్వారా కొంచెం టైం తీసుకుంటుంది. ఇటువంటి క్వశ్చన్స్ ఇలా చేయకూడదు. సింపుల్గా 9 ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కదా, 9 + 6 -7 ఫస్ట్ చేసేయండి. 9 + 6 15, 15 - 7, 15 - 7 = 8. ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి. 9 + 6 15, 15 - 7 8. దాని తర్వాత ఇక్కడ నెంబర్స్ ఏమున్నాయి, 3/4 ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ప్లస్ 2/5 అండ్ లాస్ట్ వన్ 1/2. ఇప్పుడు వీటికి ఎల్సిఎం చేసేయండి. 8 ఇంటూ 4 ఇంటూ 5 20, 20 అంటే ఎల్సిఎం 20. ఇది 5 ఉంటుంది, 5 అంటే 15 అవుతుంది. ప్లస్ 4 అంటే 8 మైనస్ 10. 5 + 8 23, 23 - 10 13. సో 8 13/20. ఆన్సర్ ఈజ్ 8 13/20. ఇది సింపుల్ మెథడ్ అండి. మనం ఇలా చేస్తే అన్నెసరిగా మళ్ళీ ఇక్కడ పెద్ద నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయడం, వాటిని సింప్లికేషన్ చేయడం, మళ్ళీ వచ్చిందాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం. 3 స్టెప్స్ ఉంటాయండి. ఆ 3 స్టెప్స్కి బదులుగా ఒకటే స్టెప్లో మనకి ఈ నెంబర్స్ ఫస్ట్ తీసుకోవాలి. 9 + 6 - 7 8 వస్తుందండి. తర్వాత 3/4 ప్లస్ 2/5 మైనస్ 1/2. సో సింపుల్ ఎల్సిఎం అండి. అది చేసేస్తే మనకి 13/20 వస్తుంది. సో టోటల్ ఆన్సర్ ఈజ్ 13 8 13/20. 8 13/20. నెక్స్ట్ మెథడ్ 9548 + 7314 = 8362 ప్లస్ వాట్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ప్లస్ వాల్యూ కనుక్కోవాలండి. క్వశ్చన్ మార్క్ ప్లస్ వాల్యూ కనుక్కోవాలంటే 2 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇది తీసుకొచ్చేస్తే మైనస్ అవుతుంది, మొత్తాన్ని ఇది ప్లస్ ఇది మైనస్ చేసేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు, వితిన్ 1 మినిట్లో కూడా చేయొచ్చు. కానీ ఇంకా షార్ట్ కట్ మెథడ్ కోసం మనం ఏం చేయాలంటే క్యాల్కులేషన్ అనేది ఎప్పుడైనా సరే నంబర్స్ లాస్ట్ డిజిట్ వైట్ రావాలి. అంటే లాస్ట్ తర్వాత నెక్స్ట్ అట్లా డిజిట్ వైట్ రావాలి. సో లాస్ట్ డిజిట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. లాస్ట్ డిజిట్ ఏముంది, 8 + 4 8 + 4 12. ఈ ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ కదండి, ఈక్వల్ ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మైనస్ చేయాలి మనం. 8 + 4 12, 12 - 2 12 - 2 10 అండి. 12 - 2 10. 1 క్యారీ ఫార్వర్డ్. ఇది మనం గుర్తుంచుకొని దీన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే ప్లస్ నెంబర్కి ఆ క్యారీ ఫార్వర్డ్ యాడ్ అవుతుంది. 4 + 1 5, 5 + 1 6, 6 - 6 అగైన్, 6 - 6 0, 6 - 6 0. క్యారీ ఫార్వర్డ్ సేమ్ లో. 5 + 3, 5 + 3 8, 8 - 3 5 అగైన్ 5. లాస్ట్ నెంబర్ 9 + 7 16, 16 - 8, 16 - 8 = 8. సో ఆన్సర్ ఈజ్ 8500. సింగిల్ స్టెప్ ఆన్సర్ అండి. సో ఇటువంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఏది ఇచ్చినా సరే సింగిల్ స్టెప్లో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 2 3 4 5 మైనస్ 1 2 1 1 ప్లస్ 1 3 1 4. ఇట్లా క్వశ్చన్ ఉన్నప్పుడు దీన్ని సింగిల్ స్టెప్లో చేయడం ఎట్లా అంటే 5 - 1 4, 4 + 4 8, 4 4 - 1 3, 3 + 1 4, 3 3 - 2 1, 1 + 3 4, 2 - 1 1, 1 + 1 2. సో ఆన్సర్ ఇస్ 2 4 48. సో ఒకటే స్టెప్లో ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ అండి. సో ఇది చేయడం ద్వారా టైం అనేది సేఫ్ అవుతుంది అండ్ రఫ్ వర్క్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మనం రఫ్ వర్క్ రెడ్యూస్ చేసుకోగలుగుతామో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. రఫ్ వర్క్లో ఎక్కువ టైం తీసుకుంటే తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 1000⁴ డివిజన్ 10⁴24 = వాట్. సో ఇటువంటి క్వశ్చన్స్ని మనం సింగిల్ ఐటమ్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000⁴ ఇచ్చాడు, డివిజన్ కింద రాసుకుందాం 10⁴24. ఇది క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్ మనం 1000 అంటే ఇక్కడ 10 కనబడుతుంది కాబట్టి 10లోకి మల్టిప్లై చేద్దాం. సో 10³ అండి, 1000 అంటే 10³ (9 / 10⁴24). ఈ ఫార్ములా a⁴n (a⁴n) = a⁴m ఫార్ములా అండి. సో 10⁴3 × 9 27/10⁴24. నెక్స్ట్ వచ్చేసి a⁴m / a⁴n = a⁴m - n ఫార్ములా. సో ఇక్కడ మనకి 10⁻27 - 24 అండి. సో విచ్ మీన్స్ 10⁻3. సో సింపుల్ మెథడ్స్ అండి. మళ్ళీ అగైన్ 10⁻3 అంటే 1000 వస్తుంది. సో ఆన్సర్లో ఆప్షన్ ఏ విధంగా ఉంటే అది ఫాలో కావచ్చు. 10⁻లో ఉంటే 10³ రాయొచ్చు, లేదు అంటే 1000 అని మెన్షన్ చేయొచ్చు. సో సింపుల్ క్వశ్చన్స్ అన్నెసెసరీగా కాంప్లికేట్ చేసుకోకండి. అండ్ మనం మిస్టేక్ చేసేది కూడా చిన్న క్వశ్చన్స్ అండి, పెద్ద క్వశ్చన్స్ ఎటువంటి మిస్టేక్స్ ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ 666 is divided by 8 is divided by 4 = what. 666 is divided by 8 and is divided by 4 = what. సో ఇటువంటి మనకు 2 డివిజన్స్ కనబడ్డప్పుడు దీన్ని సింగిల్ డివిజన్ రాసుకోవాలండి. 666 by 8
కింద డివిజన్ ఉంది కాబట్టి ఇంటూ 4 పెట్టేసుకోండి. ఇది స్టెప్ ఒకటి అండి. ఈ యొక్క మెథడ్ అర్థమైతే చాలు. సో 666 ఈ క్వశ్చన్ మనం 666 ఈజ్ డివైడెడ్ బై 8 into 4 రాసుకోవచ్చు. ఎందుకంటే డివిజన్ అండ్ అగైన్ డివిజన్. ఈ డివిజన్ మళ్ళీ పైకి వెళ్తే ఇంటూ అవుతుందండి, విచ్ మీన్స్ 8 into 4. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసేయండి. 333. సో ఆన్సర్ ఇస్ 333/16 అండి. 333/16. ఇంకేమైనా క్యాన్సల్ అయితే పాయింట్లలో ఉంటే పాయింట్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లా క్వశ్చన్ ఉన్నప్పుడు దీన్ని 8 into 4 రాసుకోవడం ఇంపార్టెంట్. 8 into 4 రాసుకోవడం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ ద నంబర్ 653xy ఈజ్ డివిజిబుల్ బై 90, దెన్ x plus y ఈక్వల్ టు వాట్? సో ఇక్కడ xy అనేటి ఇంకా మిస్సింగ్ 2 నంబర్స్ అండి. మిస్సింగ్ 2 నంబర్స్. x అనేది ఒక నంబర్, y అనేది ఒక నంబర్. ఇప్పుడు ఈ మొత్తం నంబర్ 653 xy అనేది 90 తోటి డివిజిబుల్ అయితే x plus y ఈక్వల్ టు వాట్ క్వశ్చన్? x plus y ఈక్వల్ టు వాట్ అనేది క్వశ్చన్. సో 90 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 0 ఉంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి లాస్ట్ నెంబర్ మస్ట్ బి 0 అండి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే కింద 0 ఉన్నప్పుడు 10 టేబుల్లో పోవాలి. 10 టేబుల్లో క్యాన్సిల్ కావాలంటే ఖచ్చితంగా లాస్ట్ నెంబర్ 0 మాత్రమే కావాలి. సో క్లియర్లీ y ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు 0. సో y ఒకసారి 0 రాస్తాం మనం. 653x0/9. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాం డివిజిబిలిటీ లాస్, వాటిపైన క్వశ్చన్ అండి ఇప్పుడు. సో ఇప్పుడు 9 తోటి డివిజన్ కావాలంటే మన మెథడ్ ఏంటి? సమ్ ఆఫ్ నంబర్స్ 9 తోటి డివిజన్ కావాలి. సో సమ్ ఆఫ్ నంబర్స్ అంటే 6 + 5 11, 11 + 3 14, 14 + 0 14, 14 + x వస్తుందండి. 14 + x వస్తుంది. అంటే 14 తర్వాత x అనే నెంబర్ యాడ్ చేస్తే అది దట్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. సో 9 టేబుల్లో రావాలంటే ఐదర్ 9 లేకపోతే 18 అండి. ఎందుకంటే ఈ 14 అనేది వీటన్నిటి మధ్యలో ఉంది. సో మనకి 14కి 9 ఇట్లా రాలేదు, 18 రావాలి. 18 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఇక్కడ 18 రావాలంటే ఇక్కడ 4 ఉండాలి. ఎందుకంటే 14 + 4 = 18. 14 + 4 = 18. సో x వాల్యూ ఎంత? 4. x వాల్యూ ఈక్వల్ టు 4. మనకు అడుగుతుంది ఏంది? x + y. x + y అంటే 4 + 0 విచ్ మీన్స్ 4. x + y ఈక్వల్ టు 4. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్, the sum of all 2-digit number divisible by 9 is the sum of all 2-digit numbers divisible by 5. సో 2-digit నెంబర్ అనగానే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 9 కాదండి, 10 తోటి స్టార్ట్ అవుతుంది. 10, 11 ... 99 వరకు 2-digit నెంబర్స్. 98, 99. ఎందుకంటే 100 అంటే 3-digit నెంబర్. సో 2-digit నెంబర్స్ అనేవి 10 నుంచి 99 వరకు ఉంటాయి. 10 to 99 వరకు ఉంటాయి. సో ఇందులో డివిజిబుల్ బై 5 అంటే 5 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేటి. 5 టేబుల్లో వచ్చేటి ఏంటి? 10 వస్తుంది, 11 రాదు. 15, 20, ... 90 అండ్ 95. ఇవి 5 టేబుల్స్ వస్తాయి. వీటికి సమ్ అడుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 + 15 + 20 + ... 95, 90 + 95 ఈక్వల్ టు వాట్ అనే క్వశ్చన్. సో ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్ ఎన్ని యాడ్ చేస్తామండి? చేయలేము. సో అటువంటిప్పుడు మనకు నిన్న లాస్ట్ క్లాస్లో ఒక ఫార్ములా మెథడ్ ఫాలో అయినాం. ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం ఏ ఫార్ములా ఫాలో అవుతున్నాం? n/2 a + l. ఇది ఎప్పుడు వాడతాం? కామన్ డిఫరెన్స్ ఏమి ఉండాలి? సో ఇక్కడ 5 కామన్ డిఫరెన్స్ ఏం కాబట్టి ఈ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే నెంబర్ ఆఫ్ పదాలు. ఏ అంటే మొదటి పదం, ఎల్ అంటే చివరి పదం. మొదటి పదం చివరి పదం ఓకే. మొదటి పదం 10, చివరి పదం 95, లాస్ట్ టర్మ్. సో n/2 వాట్ ఈజ్ n వాల్యూ? ఇక్కడ n వాల్యూ ఎంత? ఇది తెలవాలి. సో అంటే 100 లోపు 95 వరకు 5 టేబుల్లో ఎన్ని క్యాన్సిల్ అవుతాయి? సో డైరెక్ట్ చేయడం కష్టం కాబట్టి మనకి 95/5 చేయండి. ఫస్ట్ 95/5 చేస్తే 19 వస్తుంది. సో 95/5 చేసినప్పుడు 19 టర్మ్స్ వస్తున్నాయి. ఇందులో నుంచి ఒక 5 తీసేయాలి మనం, ఎందుకంటే ఇక్కడ 10 కంటే ముందు 5 అనేది కూడా ఒకటి వస్తుంది. ఇక్కడ మనం 95/5 చేసినప్పుడు 0 నుంచి కౌంట్ అనమాట. సో మనం 19 - 1 టర్మ్ అండి. 1 టర్మ్ అంటే 18 టర్మ్స్ తీసుకోవాలి. సో n = 18 టర్మ్స్. 18/2. 18/2 × 10 + 95. సో 2 1s are 2 9s are 9 × 105. 9 × 105 అంటే 945. సో ఆన్సర్ ఈస్ 945. దీన్ని సమ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే కేవలం 945 మాత్రమే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 23 and 100 విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6? ఇక్కడ సమ్ అడగట్లేదు, నంబర్స్ మాత్రం ఎన్ని ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి? 23 నుంచి 100 మధ్యలో. ఏం కావాలి? అవి డివిజిబుల్ బై 6 కావాలి. సో 6 అంటే 24 నుంచి స్టార్ట్ అవుతుంది, మనకు తెలుసు. 6 4s are 24. సో నెంబర్ 100 లోపే కాబట్టి నెక్స్ట్ నెంబర్ 30, తర్వాత నెంబర్ 36 అట్లా రాసుకుంటూ వెళ్ళచ్చు.
రాసుకుంటే వెళ్ళి కౌంట్ చేయొచ్చు, అదొక మెథడ్. సో ఇక్కడ ఎక్కువ నెంబర్ మెన్షన్ చేస్తే అప్పుడు కష్టం అవుతుంది. సో ఇట్లా పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 1000 ఇచ్చి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది క్వశ్చన్ మనం 1000 చేసేద్దాం, ఎందుకంటే సింపుల్ క్వశ్చన్స్ కాకుండా పెద్ద క్వశ్చన్ చూద్దాం. సింపుల్ క్వశ్చన్ అంటే ఇంకేముందంటే లైన్గా రాసుకుంటే వెళ్తే 96 వరకు ఎన్ని ఉంటే కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎగ్జామ్లో ఒకవేళ పెద్ద క్వశ్చన్ ఇస్తే ఫర్ 100 ఇచ్చిన అనుకో, సో పెద్ద క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే ఆ మెథడ్ చిన్న దానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు 1000 ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1000/6 చేయాలి, 1000/6 చేయాలి. 1000/6 చేసినప్పుడు 6 1 6, 4 మిగులుతుంది 40, 6 6 36, 6 6 36 అండ్ అగైన్ 4 మిగులుతుంది 40, అంటే 6 6 36, 6 6 36 అంటే లాస్ట్ నెంబర్ వచ్చేసి 996 అండి. లాస్ట్ నెంబర్ 996. లాస్ట్ నెంబర్ అడగట్లేదు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలి ఇక్కడ మనకి. మొత్తం నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తున్నాయి 166 వస్తున్నాయి, 166. సో అంటే 1000 లోపల 6 మల్టిపుల్స్ 166 ఉంటాయి. వై బికాస్ ఇట్లా చేసినప్పుడు 6 1 4 రిమైండర్ కదండి, 4 తీసేస్తే మనకి 996 వస్తుంది. 6 1 6, 339, 6 6 39, 336, 6 6 36 అంటే టోటల్ నెంబర్స్ ఎంత 166. కాకపోతే స్టార్టింగ్ నుంచి అండి, అంటే 1 నుండి 1000 లోపల 1 నుంచి 1000 లోపల 166 ఉంటాయి. బట్ మనకు అడుగుతుంది 23 నుంచి 1000 లోపల అడుగుతున్నాడు. సో 23 నుండి అంటే దానికంటే ముందు ఉండేటి 23 కంటే ముందు ఏముంటాయి, 18 ఒకటి ఉంటుంది, 12 ఒకటి ఉంటుంది, 6 ఒకటి ఉంటుంది. అంటే మొత్తం మనకి దానికంటే ముందు 3 ఉంటాయి. సో 166 - 3 చేసినప్పుడు 163 అనేది ఆన్సర్ అవడం జరుగుతుంది. 163 అనేది ఆన్సర్ అండి ఇక్కడ. సో ఇక్కడ మెథడ్స్ ఇంపార్టెంట్, ఈ మెథడ్స్ బాగా ఫాలో కావాలి మనకి. ఏ విధంగా అడిగితే ఆ విధంగా ఫాలో కావాలి. సో ఇదే క్వశ్చన్ ఇంత 1000 అని చెప్పి పెట్టినప్పుడు కూడా సో ఫస్ట్ 100 తీసుకున్నాం అనుకో, ఇచ్చిన దాని ప్రకారం 23 100 ఇస్తే మనం ఏం చేయాలి, ఇప్పుడు 100/6 చేయాలి. 100/6 అంటే 6 16 96, సో 16 ఉంటాయి. 16 - 3 అండి, ఎందుకంటే దీనికంటే ముందు 3 వస్తాయి, 18 12 6. ఈ 3 టర్మ్స్ని తీసేస్తున్నాం, అంటే 3 టర్మ్స్ తీసేస్తే ఆన్సర్ 13. ఆన్సర్ ఇస్ 13. అది 100 లోపు అయితే 13, 1000 లోపు అయితే 166. ఈవెన్ 100 లోపు అడిగినా సరే ఈ నెంబర్స్ రాసుకొని కౌంట్ చేయడం కంటే ఆ మెథడ్ ద బెస్ట్ వన్ అండి. సో ఈ విధంగా నెంబర్ సిస్టమ్ పైన డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు.